జయ జగదంబే. ముందు గత 2 వీడియోలకి వచ్చిన కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. నా గొంతు కొద్దిగా సహకరించట్లేదు, కాస్త భరించండి. ముందు దుత్తలూరి లక్ష్మి గారికి, అమ్మా మీరు బాగానే ఉన్నారటమ్మా, మీ సాధన బాగానే ఉందట, ఏమ్మా చేయండి, మీకే బాగోలేదు అనిపిస్తే కూడా దాన్ని కరెక్ట్ చేసుకోండి, మీ ఎక్కడ బాగోలేదో, ఎక్కడున్నారో అనే సందేహం వద్దుట, మీకు సమాధానాలు వస్తాయటమ్మా, మీరు సమర్థులే. అంటే మీరు అలా సొంతంగా మీ ఉన్నత చైతన్యం నుంచే మీరు సమాధానం పొందగలిగేటువంటి సమర్థులే మీరు. అలా ఎలా చెప్తున్నారు అని అడగండి, ఎవరినో కనుక్కున్నాను పెద్దవాళ్ళు. ఏమ్మా మీరు కొనసాగించండి అమ్మా, ఎవరిని అడగండి, హాయిగా చేసుకోండి, శ్రీచక్రాసనం వచ్చు, చక్కగా చేసుకోండి కుదిరినంత వరకు. ఇంకపోతే అర్చనా సాయి గారు, అమ్మ అలా సత్యసాయిబాబా గురించి చెప్పండి, బుద్ధుడి గురించి చెప్పండి అంటే అలా చెప్పలే, అలా ఒక ఉపన్యాసంలో చెప్పలేనమ్మా, నేను చెప్పలేను అలా. ఏదో సందర్భం ఉంటే, ఏదో అనుభవం ఉంటే చెప్తాను, కానీ అలా వాళ్ళ గురించి నాకు అలా కథలుగా తెలియవు. చెప్పాను కానీ నేను చదువుకోలేదు పెద్దగా ఇలాంటివి శాస్త్రాలు అవి. కాకపోతే మీ విషయంలో మీరు ఏం చేస్తారంటే, ఆ కృష్ణుడిది ఏదైతే ఉందో, మీకు ఏమైనా మంత్రం ఉంటే మంత్రం, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు అది, దాని సాధన మీరు కొనసాగించండి అమ్మా, గట్టిగా చేయండి. ఇమోషనల్ అవ్వడం మానేయండి అమ్మా, ఇమోషనల్ అవ్వకండి. నా కన్నయ్యే నా లోకం అవన్నీ బాగానే ఉందిలేండి, నేను కొద్దిగా పరుషంగా ఉంటుంది ఆ మాట తీరు, ఏమనుకోకండి, మంచిదే. కన్నయ్య మీ లోకం అదంతా బాగానే ఉంది. కన్నయ్య మీకు లోకం అంటే మీకు అసలు ఇక మీకు మిగతా బాధలే ఉండకూడదమ్మా, అలా ఉండదు, లోకంలో అలా ఉండదమ్మా. కన్నయ్య మీ లోకం అనిపించినా మీ సంసారం, వాటి సమస్యలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కృష్ణుడిది మీరు ఏ సాధన చేస్తున్నారో, మీ గురువులు ఎవరన్నా సాధన ఇచ్చుంటే దాన్ని శ్రద్ధగా చేయండి. శ్రద్ధ అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తానమ్మా, రోజులో ఒక చోటు, ఒక సమయం, ఒక సంఖ్య చేయండి. దేనికైనా క్రమశిక్షణ లేకపోతే ఏమీ సాధ్యం కాదు. ఏమ్మా మీ కృష్ణుడైనా సరే, అందులో కృష్ణుడు అంత సులువుగా దొరకడు తల్లి, దొరకడు ఆయన. అలా ఊరికే కనిపిస్తాడు మీకు, ఊరికే అదేదో వెన్న తిన్నట్టో లేకపోతే మొబైల్ శబ్దం వినిపించినట్టు అలా ఉంటుంది. కృష్ణుడు మీకు జన్మ జన్మాంతరాల్లో ఉన్న సర్వకర్మల్ని దాటించి ఏది ఆధ్యాత్మిక చివరి స్థితి అనుకుంటామో అక్కడ తీసుకెళ్ళగలిగినటువంటి దైవం. ఆయనతో మీరు వెన్నలు, చిలిపి దొంగతనాలు, వేడుగానాలు ఇవన్నీ వదిలేయండి అమ్మా. ఈ మధుర భక్తి వద్దులేండి. మధుర భక్తి అంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలమ్మా. ఇవేమీ లేకుండా వట్టి డ్రైగా ఆయన తత్వాన్ని మాత్రమే తెలుసుకునే జన్మ ఇంకోటి కావాల్సి వస్తుంది. చాలా మధుర భక్తి పక్కన పెట్టేయండి, కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, కృష్ణుడైన లోకం ఇవన్నీ అనుకోవడం అన్నీ వదిలేసి ఒక ఏదో ప్రాజెక్ట్ అనుకున్నట్టు చేయండి. ఆ జపం ప్రేమ ఈసరికే ఉంది, మీకు ఉంది కదా, దాన్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, కృష్ణుడికి తెలుసు. మీ సాధన చేసుకోండి అమ్మా, ఎమోషనల్ అవ్వకండి. ఇంకా ఎవరు అడిగారు, బుద్ధులు జైల్లో ఏ ఉపాస్య దేవతని చేశారు ఉపాసన తెలియదండి, నాకు ఐడియా లేదు. కానీ బుద్ధుడి తర్వాత వచ్చిన వాళ్ళు దశమహావిద్యల్లో ఉన్నటువంటి ఉగ్రతారని, చిన్నమస్తాంబికని, ఇంకా వేరువేరు దేవతల్ని సాధన చేశారు. సాధన కూడా వామాచార పద్ధతిలో చేశారు. కాబట్టి ఈ చెప్పిన జీవహింస వద్దు అవన్నీ అవేం పాటించలేదు తర్వాత. కాబట్టి బౌద్ధం కూడా ఆయన పుస్తకాల్లో మొదట చెప్పినట్టుగా ఏం ఉన్నట్టు కనిపించదు. అదీ కాక బుద్ధుడికి 12 మంది శిష్యుడు ఉండేవారట. మిగతా ప్రపంచానికి చెప్పిన సూత్రాలు వేరు, ఆ 12 మందికి చెప్పిన సూత్రాలు వేరు. అంచేత గురువులు వాళ్ళ దగ్గరగా ఉండే అంతేవాసులకు చెప్పినటువంటి మార్గాలు వేరుగా ఉంటాయమ్మా.
జనానీకానికి చెప్పేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. అంచేత మీరు పెద్దగా మాటల జోలికి వెళ్ళకండి. అయ్యో మీకు మీకు అంటే నేను ఎంతసేపు ఒకటే చెప్తానండి, కుతూహలం దేని పట్ల వద్దు. లేదు మీ కుతూహలం కావాలి, అబ్బో బోల్డ్ సైట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లోనే, ఇందులో మన యూట్యూబ్లోనే మీకు అక్కడెక్కడైనా సరే వాటి గురించిన ప్రశ్నలు మీకు దొరుకుతాయి. సమాధానాలు నాకంటే సమర్థవంతంగా బ్యాకప్తో చెప్తారు. నాకు తెలియవండి, నాకు తెలిసిందల్లా ఒక్కటే, వట్టి జపం చేసుకోవడం. ఆ జపం చేసుకోవడం ఏమైనా అనుభవాలు వస్తే ఎందుకు చెప్పానుగా, చాలాసార్లు చెప్పాను ఆ మాట. గురువులు, అమ్మ, మహర్షి వాళ్ళ ఆదేశం మేరకు ఇగో ఇలా రోడ్డు ఎక్కి చెప్తున్నా. నేను చాలాసార్లు అన్నాను తాతగారితో, వాళ్ళతో కూడా. ఇప్పుడు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చెప్తాను, నేనేం చెప్పట్లేదు అని చెప్పాలా అన్నాను. చెప్పక్కర్లేదు. ఇద్దరు శ్రీ విద్యోపాసకులకి నువ్వు స్ఫూర్తి అయితే కూడా సరిపోతుందిరా అందమ్మ. మహర్షి అదే అన్నారు, ఒకళ్ళిద్దరు చాలు నాన్న, వాళ్ళు మారితే కూడా నీ పర్పస్ సర్వ్ అయినట్టే. కాబట్టి నెంబర్ ఆఫ్ లైక్స్, సబ్స్క్రైబర్స్ ఈ పిచ్చిలోకి వెళ్ళకు. ఓ పని కోసం మొదలుపెట్టా, పని అయిపోయాక ఆపేస్తాం, పీరియడ్. కాబట్టి నా దగ్గర మీరు మామూలు సమాచారం అంత దొరకదమ్మా నా దగ్గర. అన్నట్టు ఈ శ్రీ విద్యకి సంబంధించినటువంటి తంతు పూజలు, ఫలన మంత్రం చేస్తే అది ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి చెప్పే ఒక మంచి యూట్యూబ్ ఇది ఉంది, ఛానల్ చూశాను నేను. మధు గారు ముఖ్యంగా మీకు ఉపయోగిస్తున్నాయి, మీకు అలాంటి ఇష్టం కదా, నవావరణ ఆచరణ అంటే ఇవి, దాని గురించి చెప్పండి, ఇవి చెప్తుంటారు కదా మీరు. వాటి గురించి చెప్పేది ఒకటి ఉందండి, యాస్ట్రో టాక్స్ అనుకుంటాను. బాగుంది సార్, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా కాలం చూడటం, నేను జస్ట్ 2-3 వీడియోస్ చూశాను. నాకు వెంటనే నందెం మధు గారు గుర్తొచ్చారు. ఆయనకి ఎలాంటి ఆసక్తి కలుగుతాయేమో అనిపించింది. ఎందుకంటే శ్రీచక్రార్చనలో వచ్చేటువంటి దేవీ దేవతల్ని ఉపయోగించి వేరే వేరే తంత్రాలు ఏవో అలాంటివి, అంటే వన్ని కళ, క్రోధిని కళ, ఆ కళ, ఈ కళ అని ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ పరిచయం ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే తంత్రాలు బాగుంటుంది అనుకుంటానండి, ప్రయత్నించి చూడండి. ఇంకా శ్రీనివాస గౌడ్ గారికి ఒకటే సలహా, మీరు జపం చేసుకుంటూ వెళ్ళిపోండి బాబు, మీకు అన్నీ బాగానే ఉన్నాయి, అనుభవాలు కూడా బాగున్నాయి. ఎక్కువ భయపడకండి, ఎలా అయిపోతుందో అని. మీరు బాగానే ఉన్నారు, సాధన చేసుకోండి. ఎమోషనల్ అవ్వకండి, వద్దు. అమ్మవారు కనిపిస్తున్నా, అయ్యవారు కనిపిస్తుంది, ఎమోషనల్ అవుతాం కొద్దిగా, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మళ్ళీ రామకృష్ణ పరమహంస అయ్యాడు కదా, అలా వెళ్ళకండి అక్కడికి. ఈ వేళ నేను చెప్పదలుచుకున్నవి ఒక 2-3 సంఘటనలు. అటు అమ్మ ఆదేశం మేరకు ఎవరన్నా మహర్షి కానీ, బేతాళుడు కానీ, గణపతిరాడు వాళ్ళు కానీ కొన్ని సహాయాలు నాకు గుర్తున్నాయి, చెప్తా. 2-3 గుర్తున్నాయి, ఇంకేమైనా గుర్తుంటే తర్వాత ఎప్పుడో చెప్తా. నా దగ్గర 2 జర్మన్ షెపర్డ్స్ ఉండేవి. శివ ఫిమేల్, దాని పేరు, ఆడ కుక్క పేరు. భైరవ్ మేల్, మగ కుక్క పేరు. ఎక్కువ చాలా ప్రేమగా ఉండేవి. భైరవ్ మేల్ది 12 ఏళ్ళకి వెళ్ళిపోయింది, శివమ్మ 13 ఏళ్ళు వచ్చాక వెళ్ళింది. భైరవ్ దగ్గరికి వచ్చేసరికి వాడికి కాళ్ళు పడిపోయాయి. రేపు వెళ్ళిపోతాడు ఇంకా, వీళ్ళ కాళ్ళు పడిపోయాయి. నేను ఎప్పుడు బాలమ్మకి కవర్ పెట్టాను మా మేనల్లుడి ద్వారా, ఒరే శివాభైరకి ఒంట్లో బాగుండడం లేదు, వాటిని ఇబ్బంది పడకుండా తీసుకెళ్ళమని చెప్పరా బాలమ్మని అనేవాడిని. ఆవిడ నీది వాడు కొడుకులా పెంచుకుంటున్నాడు రా, వాటిని ఇబ్బంది ఏంది పెడతాను, పెట్టలే. నిజంగా కూడా భైరవ్ కాళ్ళు పడిపోయిన తర్వాత ఈవేళ మధ్యాహ్నం 11 గంటలకు పడిపోతే రేపు పొద్దున 10 గంటలకు వెళ్ళిపోయాడు వాడు. అయితే ఆ వేళ కూడా విచిత్రమే. మొట్టమొదట వారాహమ్మ కనిపించి, వరే ఈవేళ 8 గంటలకు వెళ్తాడు వాడు, 8 గంటలకు పంపించేసే, రెడీ అవ్వు. వాడు 8 గంటలకు వెళ్ళలేదు. పూజ అయింది 9:30, వెళ్ళలేదు. వెళ్ళిపోతాడు ఇంకా 40 నిమిషాల్లో అంది, వెళ్ళలేదు.
తర్వాత మా మేనల్డ్ ఫోన్ చేశాడు, మాయ భైరవ్ ఒంట్లో బాగోలేదు కదా, వెళ్ళే ప్రయత్నం ఉన్నాడా అని. అవునరా, వారాహం ఏమో వెళ్ళిపోతాడని చెప్పింది, వీడేమో వెళ్ళట్లేదు, వెరమండ అలాగే బాధపడుతున్నాడు, వాడు ఎలా ఆ పోర్టుకోలో పడుకోబెట్టడం బాధగా ఉందిరా, వాడి ఇల్లుది, వాడి ఇంట్లో కాకుండా పోర్టుకోలో పడుకోబెట్టాడరా బాబు, చాలా బాధగా ఉందిరా. వాడు అన్నాడు, మాయ వాడు తీర్థం కోసం చూస్తున్నట్టు మాయ అంటే, అది తెచ్చిందిరా. లేదు మాయ, నువ్వు పోయాలట, అమ్మ చెప్పింది పెద్దాండ పోయమను, తీర్థం వెళ్ళిపోతాడు వాడు అని. మళ్ళీ పూజ గదిలో తీర్థం పట్టుకెళ్ళి వాడికి పోసాను. ఒక ½ అవర్లో వెళ్ళిపోయాడు వాడు. ½ తర్వాత అమ్మ కనిపించింది వాడిని తీసుకెళ్తూ వారాహమ్మ. ఏడాది మీద 2 నెలలు అయిన తర్వాత శివమ్మ, దానికి కాళ్ళు పడిపోయి ఆల్సేషన్స్కి వచ్చిన కష్టం అదే. దాదాపు 3 వారాలు సేవ చేసింది ఆ భార్య. అయితే అవి చాలా ఇబ్బంది పడుతుంది. దాదాపు 3 వారాలు అయిపోయింది, అన్నాళ్ళు ఉంచరు, వెళ్ళడం లేదు. అమ్మ చెప్పింది కదా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాను, ఇంజక్షన్లు గట్రా మనం ఏం ఇంజక్షన్ అనేది వెళ్ళిపోతుంది అని. మా మేనల్డు వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ బాలమ్మ వెళ్ళి పెద్దాండకాలు ఊరికెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, పెద్దాండకాలు ఇంజక్షన్ ఇచ్చేసేయమను. అమ్మ మావి వింటాడా అమ్మ ఇంజక్షన్ ఇమ్మంటే? వింటాడు. మనం ఆ టైం వినక్కర్లేదులే, వాడికి మహర్షులు చాలామంది తెలుసు, చాలా పరిచయాలు ఉన్నాయి పెద్దాడికి, మనం ఆట వినక్కర్లేదు అంటే, లేదమ్మా కిందసారి నువ్వే కదా ఇంజక్షన్ అక్కడ లేకుండా చూస్తా అన్నావు, ఇప్పుడు అలా అంటే ఎలా కుదురుతుంది అంటాడేమో మావయ్య. అవునరా వాడు అంటాడు, అందుకే నేను మాట్లాడిన వాడితో, వాడి మహర్షులు ఉంటారు, ఏ మహర్షిని అడుగుతాడమ్మా, కూర్చోమనరా ఏదో ఒక మహర్షి వస్తాడు, అది వచ్చాడు వాడు. దట్ వాస్ ఇన్ మార్చ్ ఏమో 2021 మార్చ్ అనుకుంటా. వచ్చాడు మాయా, ఇలాగా అమ్మ ఇంజక్షన్ చేయడం ఏంట్రా దానికి అన్నారు. అందుకే మా అమ్మ అంటుంది, నీకు మహర్షులు చాలామంది తెలుసుట, వాళ్ళతో మాడమే. ఏ మహర్షులు రా, అది కూడా అయిపోయింది మాయ, పెద్దాడిని కూర్చోమని ఎవరో వస్తారులే అంటుంది. నా మీద పెట్టింది ఏంట్రా అన్నాను. ఏవో మాయ కానీ కూర్చున్నాను. ఒక ఆయన వచ్చారు నిజంగానే. నిజానికి అంత యాజిటేటెడ్గా ఉన్నప్పుడు మహర్షి ఎవరు వస్తారు అనుకున్నప్పుడు రారు. అమ్మ ఆదేశం కదా, ఏం చేస్తారు వాళ్ళు మాత్రం పాపం వచ్చారు. మా పిల్లడు ఏడుస్తున్నాడు, వెళ్ళడందో ఏమిటో. రాగానే తెలిసింది ముద్గల మహర్షి అని. అలా పేరు, మీరు ముద్గల మహర్షి? అవునన్నా, మరి మనం ఎరుగుదాం ఒకళ్ళనొకళ్ళు అన్నారు. బాగుంది బాబు. కింద అయితే భౌతిక శరీరంలో తెలియదు. చెప్పండి మహర్షి. అమ్మ ఏం చెప్పండి, ఇంకా చాలు, ఆ శివమ్మకి ఇంజక్షన్ ఇప్పించేసి పంపించేశారు. మరి కింద ఏడాది అలా ఉందమ్మ, నా కొడుకులా పెంచుకున్నాడు వాడి కొడుకులా పెంచుకున్నాడు, వాడికి ఇబ్బంది పడినవన్నది. అవును, అది ఏడాది క్రితం. అప్పటికి ఇప్పటికీ నీ మానసిక స్థితి బాగా దృఢమైంది, నువ్వు తట్టుకోగలవు, ఇంజక్షన్ పంపించు, దానికి అదే సరైన పద్ధతి. సరేనా, ఇది చెప్పడానికి వచ్చాను. సరే బాబు, ఇంజక్షన్ ఇప్పించేశాను. వెళ్ళిపోయింది దరితల్లే, వెళ్ళింది. అది బాధ ఎక్కడంటే, మరి దానికి తీర్థం తాగిస్తుంటే నాన్న తాగిస్తాడు కదా అనుకుని ఆ పడుకునే ముద్దులాడేసుకుని నాకేసి చెయ్యి నానా బీభత్సం చేసింది. అది అరే ఇంకో 5 నిమిషాలు నేను పంపిస్తానే అమ్మ అనుకున్నాను. సరే వెళ్ళింది. కొద్దిగా ఇబ్బంది ఏం పడమవి, వితిన్ మినిట్స్ అదేవో స్పృహ తప్పుతాయి అనుకుంటా. వెళ్ళింది. ఒక 3-4 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది ఒకసారి. శివం వచ్చింది, మాట్లాడమంటుంది అమ్మ. 20 ఏళ్ళ అమ్మాయి, చాలా అందంగా. ఎవరమ్మా? నాన్న శివమ్మని అంది. ఇదేంటి ఇలా ఉన్నావేంటి అన్నా. ఇలాగే ఉంటాను నాన్న, నాలో పార్వతి అమ్మవారు అంశం ఉంటుందని. కుక్కకు పుట్టావు కదే అమ్మ అన్నాను. త్వరగా జన్మ పూర్తి చేసుకుందుకు అలా వచ్చాను నాన్న. ఆర్ని అలా ఉంటుందా నాన్న? ఉంటుంది నాన్న. తర్వాత ఏమవుతుంది, నేను భైరవ్ నిజానికి ఒకే మహర్షి సోల్. మేము స్ప్లిట్ అయ్యాం, త్వరగా కర్మలు పూర్తి చేసుకుందామని. కొన్ని మిగిలిపోయాయి నాన్న. ఇక్కడైతే అమ్మ నువ్వు చూస్తారని ధైర్యం కొద్దీ వచ్చాం. మరి ఎందుకే చివరి 3 వారాలు అంత పడ్డా ఇబ్బంది. నిజానికి అయితే అయిపోయింది నాన్న.
అమ్మ చూస్తుంది కదా అని చెప్పి వేరే జన్మ కర్మ కూడా తెచ్చుకున్నాను. పెద్దవాళ్ళు తిట్టారు, అలా చేయకూడదు, అయిపోయేది కదా ఇక్కడ కర్మ అని. నేను బాధపడ్డాను, నువ్వు ఇంజక్షన్ ఇప్పించావని. నాన్న వండివ్వచ్చు కదా నన్ను అనుకున్నాను. ఒక్కసారి శరీరం నుంచి బయటికి రాగానే నీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. శరీరం మరీ శిథిలమైపోయింది. బయటికి వచ్చాక అనుకున్నాను నాన్న మంచి పని చేశాడని. ఇప్పుడు ఏం చేస్తావు నాన్న? సాధన నాన్న, మళ్ళీ ఇంకో జన్మ. అది అన్నాళ్ళే, ఎక్కువ కాలం లేదులే నాన్న, ఎక్కువ సాధన అంటే మరీ ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎక్కువ జన్మలు లేవు. అదే ఇక్కడ ఎందుకు చెప్పానంటే, అక్కడ ఒక ఏడాది పెద్దాడు కుక్కల్ని పిల్లల్లా పెంచుకుంటాడు, వాడిని ఇబ్బంది పెట్టను అన్న బాలమ్మ తర్వాత సంవత్సరం వచ్చేసరికి వాడు భరించగలలే, ఇంజక్షన్ ఇప్పించామను అంది. నాన్న ఇంజక్షన్ ఇప్పించాడని బాధపడిన శివమ్మ పైకి వెళ్ళి ఓ నాన్న మంచి పని చేశాడు అని. ఈ రెండింటిల మధ్యలో ముద్గల మహర్షి రావడం, అది ఎందుకు అమ్మ చెప్తే విన్నాను నేను. అక్కడ అమ్మ ముద్గల మహర్షి చెప్పించడం ఎందుకు చెప్పించిందో ఆవిడకే తెలియాలి. కాకపోతే అంతర్లోకాల్లోంచి ఇలాంటి సహాయాలు కూడా అందుతాయి. మీ కుక్క ఇంజక్షన్ ఇవ్వాలో లేదో కూడా మహర్షి చెప్పాలా నీకు అని ఎవరన్నా వెటకారం చేయొచ్చు. దే ఆర్ వెల్కమ్ టు డూ ఇట్. నమస్కారం, నేను చేయగలిగేది ఏం లేదు, జరిగింది ఏది చెప్పాను. మా భైరవ్ కూడా తర్వాత కనిపించాడు మా మేనల్డ్కి. వాడు కనిపించాక బాలమ్మ చెప్పింది, పెద్దవాడే మీ నాన్న దగ్గరికి వెళ్ళరా అని. దాదాపు కొన్ని 2-3 నెలల తర్వాత వచ్చినట్టున్నాడు వాడు. మా మేనల్డ్ ఫోన్ చేసి, మాయ బాలమ్మ నిన్ను భైరవానికి వెళ్ళమంది అన్నాడు. ఎక్కడరా? ఇప్పుడు నువ్వు కూర్చుంటే వస్తారట. ఏంట్రా మళ్ళీ చెప్పు. నువ్వు కూర్చుంటే వస్తారట అన్నాడు. ఏం మాట్లాడుతున్నారా నాన్న? భైరవ్ గురించి మాట్లాడుతున్నారా నువ్వు అన్నాను. అవును మా వస్తారుట ఏమిట్రా అన్నాను. ఆయన మహర్షి మావయ్య, ఆయన చూసిన తర్వాత మళ్ళీ మన భైరవ్ గాడు అనలేకపోయాను నేను అని. ఓ నిజం పదిగా అలా ఉందిరా అన్నాను. అవును మావయ్య, చాలా కాంతిగా ఉన్నాడు ఆయన, రుద్రాక్షలు వేసుకుని ఉన్నాడు. సరే పిలవరా. వచ్చాడు. ఒక రాయి మీద నేను కూర్చున్నాను, వాడి కింద రాయి మీద కూర్చున్నాడు. గడ్డన్న కాలు మీద ఆంచి మాట్లాడాడు. ఒరే అమ్మని పిలుస్తాను రా అన్నాను. వద్దు నానోయ్, వద్దు, ఆవిడ చూస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. 2 చేతులు పైకెత్తి మహాసేవ చేసిన తల్లి అన్నాడు. ఒరే కొడుకు అనుకుంటారు చేస్తారు కదరా అన్నాను. అనుకునే వచ్చాను నాన్న. మరి ఎందుకురా ఒక్క జన్మ అన్నాడు. ఒక జన్మలో తీరాలి నాన్న, అది క్విక్కెస్ట్ 12 ఏళ్ళు 11 ఏళ్ళు. మీరిద్దరూ బాగా చూస్తారని తెలుసు కాబట్టి సపోర్ట్ ఉంటుంది మాకు, ప్రేమాధీనం, వీధి కుక్కలుగా కాకుండా. ప్లస్ త్వరగా అయిపోతుంది, ఉన్ననాడు సుఖంగా ఉంటుంది. తెలిసి వచ్చాను నాన్న. అప్పుడు కొట్టాను కదరా, మరి నువ్వు అల్లరి చేస్తే పర్లేదులేనన్న, అక్కడ దట్ సర్వ్స్ మీ రైట్, అక్కడ అలా చేశాను, కొట్టావు, ఏం తప్పలేదు. ఏమిట్రా నీ పరిస్థితి? శివమ్మ ఇలా ఉంది, నువ్వేమో ఇలా ఉన్నావు. కరుస్తాను నాన్న, సాధన చివరిలో కరుస్తాను శివ, నేను నాదే స్ప్లిట్ సోలు, కానీ సాధన చివరిలో కరుస్తాను నాన్న, త్వరగా కర్మలు అయిపోతాయని అలా సలహా ఇచ్చారు పైవాళ్ళు. ఇంటికి ఎందుకు వచ్చావురా? థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను నాన్న, అమ్మకే నీకు అంత సేవ చేశారు నాన్న అన్నాడు. ఓ అంతేరా నాన్న, మరి నువ్వు కొడుకులో ఉన్నావు, మీ అమ్మ అలా చేసింది. కాబట్టి మన దగ్గరకు వచ్చే జంతువులు కూడా, ఆఖరి కార్లవి కూడా అంటారు. పిరమిడ్ వాళ్ళ పుస్తకం అనుకుంటాను, ఇలా మాస్టర్ అమరా అని ఉంటారు, ఆయన కారు కూడా బాధపడుతున్నాయని వదిలేస్తే అలా ఉంటాయి. కాబట్టి ఇదొక అంకం, అంతర్లోకాలని సహాయం ఎలా ఉంటుంది. 2 రోజు రాత్రి 11:30 అవుతుండగా అప్పటికే పడుకున్నాను నేను. నా మేనేజర్ ఫోన్ చేశాడు. ఎక్కువ వాడే ఫోన్ చేస్తాడు అని మీరు అనుకుంటారు, ఎందుకంటే మరి బాలమ్మ చెప్పాలంటే వాడి ద్వారా చెప్తుంది. వాడు కొద్దిగా కంగారుగా, అమ్మ నేను ఒకసారి కూర్చోమంది మాయ. 11:30 అయింది రా, పడుకున్నాను, కూర్చోవడం ఏంటి అని. ఎవరో వచ్చారు మాయ, కొద్దిగా కంగారుగా ఉంది నాకు. కంగారు పడద్దు ఉంటుంది అనుక అమ్మ అన్నాడు. ఏమైందిరా అని. ఖచ్చితంగా ప్రేతాల్లాటే మాయ 2-3 ఉన్నాయి, వంటింట్లో ఉన్నాయి, ఏవో చేస్తున్నాయి. నేను అక్కడ అంతర్లోకాల్లో భయం ఉంటుందిగా, ఇక్కడ భయపడుతున్నాను, కానీ నేను వెళ్ళి అక్కడ వాటిని గదమాయించాను. ఇక్కడేం చేస్తున్నారు మీరు, పండు అవతలకని.
వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తున్నారు. వెళ్ళిపోతున్నారు కథ వేస్తే మళ్ళీ వచ్చేస్తారు. నేను కంగారు పడి బాలమ్మ చెప్పాను, అమ్మ మా ఇంట్లో ఏవో ఉన్నాయి అని. ఆవిడ నవ్వి పెద్దాడిని మాట్లాడమని వాడితో, అదేంటి పడుకుని ఉంటాడు నాకు చెప్పు, నేను పంపిస్తే వెళ్ళటం లేదు అవి అని నవ్వి కొంపే మూలిపోతే పెద్దాడిని లేపరా అందుకు ఫోన్ ఏం 11 లేపుతున్నాను ఒక మాయ, కానీ చూసుకో ఖచ్చితంగా ప్రేతాలే అవి. నేను ప్రయత్నం చేశాను, పంపలేకపోయాను. నాకు భయం వేసింది. నేనేమి చెప్పానుగా చీకటి శక్తులు ఉంటే భయమే నాకు. లోకాల్లో అంతర్లోకాల్లో పెద్ద భయం ఏదు, అది నిజమే వాడు చెప్పింది కూడా. నేను కొంత తీవ్రంగానే వెళ్ళాను. ఎందుకంటే మనం కుక్క అరుస్తుంది అనుకోండి, మనం కర్రచ్చు గట్టిగా, మన లోపల భయం ఉన్నా సరే గట్టిగా అరుస్తాం కదా కర్రచ్చుకుని, పో అని. అలాగే ఎవడరా మీరు వచ్చి గబుక్కుని బేతాళ్ళు అడ్డం పడ్డాడు. తండ్రి 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 మన వాళ్ళే అన్నాడు. ఇదేడు బేతాళ్ళ మనవాళ్ళు ఏమిటయ్యా అన్నాను. ప్రేతాలని చెప్తాడు మా మేనల్డు. బాబు వచ్చాడు, తరిమేడు, వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ దగ్గర కూర్చి బతుకున్నారు, అబ్బాయి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు రా అన్నాను నేను. మరి వాడికి చెప్పచ్చు కదా. చెప్పడం లేదురా, కంగారు పడుతున్నాడు. అయ్యా ప్రేతాలను తీసుకొచ్చావు. ఎవరో ప్రయోగం చేశారు దొరా మనం ఇంటి మీదకి. నేను చూడాలి, నేను చూస్తాను వాటిని రాకుండా. చాలా వరకు మీ దృష్టికి రానివ్వను. ఎవరో పంపించారు. ఇదేం చేయాలి, చిన్న ఒక యంత్రం వేసి దాంట్లోకి తీసుకొచ్చి వచ్చిన వాటిని పంపించేయాలి. మన వాళ్ళు ఉన్నారు కదా బేతాళ్ళు, మన వాళ్ళు అంటే ప్రేతాలు. మన వాళ్ళు ఉన్నారు కదా మన పిల్లలు, వాళ్ళేమో మేము చూస్తాం స్వామి, మేము చూస్తాం, మీరెందుకు దీనికి అన్నారు. సర్లే నేను ఉన్నాను కదా, మీకేం ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి నేను రానిచ్చాను ద్వారా. అది యంత్రం వేసుకుంటున్నారు వాళ్ళు వంటింట్లో, మనకేం ఇబ్బంది లేదు, మీరు పడుకోండి అన్నాడు. నేను పదేగా అలా ఉంటుందా? ఉంటుందరా, చాలా వరకు మీ దగ్గర రానివ్వం అన్నాడు. చాలా సంతోషం నాయన అనుకున్నాను. అంటే ఇదివరకు ఇంతకుముందు వీడియోలు చెప్పానే, యక్షుల్ని పంపించారు మహర్షులని. వాళ్ళు అవి అలాంటివి చేస్తూ ఉంటారు కావాలి. రక్షణ మహానుభావులు ఎంతమంది పెడుతుంది రక్షణ, బంగారు తల్లి. అంతర్లోకాల్లో మనం ఎవరో తెలియదు, మన పని ఏమిటో తెలియదు, మనకి అంత రక్షణ ఎందుకు కావాలో తెలియదు. తెలుస్తుందారా అంటే ఒకే మాట, ఎప్పుడు తెలుస్తుందో 65 ఏళ్ళు వచ్చాయి, తెలుస్తుంది ఎప్పుడు. 3 ఇది మా బేతాళ్ళు సహాయం. మా బేతాళ్ళు ఎందుకు పెట్టానంటే ఇంకా అంతా ఇంత కాదు, వెర్రేడల పక్కన ఉంటాడు. అమ్మ చెప్పడాన్ని బట్టి ఉంటాడు. నేను కాలరేం ఎగరేయట్లేదు, నేను చెప్పేది పూర్వక నేను ఏ శ్మశాన సాధన చేయలేదు ఈ జన్మలో. ఎప్పటి పుణ్యం అతను నాకు సాయం పెట్టింది బంగారు తల్లి. సరే, 3వది ఆ తమ్ముడు కూతురు ఇబ్బంది పడింది, తర్వాత పాస్ అయ్యింది, లేటుగా పాస్ అయ్యింది. ఓసారి రాజమండ్రి దగ్గర వల్లభ గణపతి అని గణపతి దేవాలయం, ఈయన ప్రవచనకర్త ఉన్నారు కదా శర్మ గారు, సామవేదం శర్మ గారు, ఆయన కట్టించారని అంటారు. సరే ఇలాగా ఉంది, డాడీ వెళ్ళి నేను దండం పెట్టుకొస్తాను. వెళ్ళరా నాన్న. సాధారణంగా మా పిల్లలు, మేనల్లుడు ఎవరు వెళ్ళినా మా తమ్ముళ్ళు గుడికి వెళ్ళినప్పుడు చెప్తారు, ఉపాసకులైన వాళ్ళు ఎవరైనా గుడికి వెళ్తే అక్కడున్న దేవతలు సాధారణంగా ఏదో రూపంలో కనిపిస్తారు. వాళ్ళు నాకు కనిపించి, మీ వాళ్ళు ఇచ్చారు కదరా నాన్న, వాళ్ళని చూడమని, పలానా రూపంలో ఉన్నాం, దూరం నుంచే దండం పెట్టుకోమను. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వాళ్ళు దేవతలు అక్కడ ఎవరైనా మనుషుల రూపంలో వస్తే మనుషుల రూపంలో రారు. ఉన్న మనుషుల్లో ఎవరి స్వభావం దైవీ చైతన్యాన్ని కొంతసేపు తన మీద ధరించగలగదో అటువంటి వ్యక్తుల మీద, అటువంటి వ్యక్తిత్వాల మీదగా దైవీ చైతన్యం కాసేపు ఉంటుంది. మీరు రేపొద్దున్న అదే వ్యక్తి మీకు గుడి బయట కనిపిస్తే కాళ్ళ దండం పెట్టేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పుడు ఆ దైవీ చైతన్యం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు మనకి సమాచారం పంపారో ఫలానా డ్రెస్సులో ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు, అతనికి ఏదన్నా పెట్టుకోమని ఉంటే ఆ టైంలో అక్కడ ఆ దైవీ చైతన్యం ఆ వ్యక్తిలో ఉంది అని మాత్రమే అర్థం. అందుకని వీళ్ళందరూ ఫోన్లు చేయడం ఉంది, అలవాటు ఉంది. ఫోన్ చేసింది, డాడీ గణపతి గుళ్ళోకి వెళ్తున్నాను, దండం పెట్టేసుకున్నాను, ఏమైనా ఉంటే చెప్తాలే. అయిపోయాను. మళ్ళీ ఫోన్ చేశాను. అమలు పక్కనే ఒక
చెట్టు కనిపిస్తోంది ఆవరణలో. చెట్టు కింద నక్షత్రం లాంటి కుండీ కనిపిస్తోంది. ఆ కుండీ ముందు నువ్వు జపం చేసుకుంటే అది ఉపాసకురాలే. నువ్వు అక్కడ గణపతి జపం చేసుకుంటే నీ పరీక్షకి కావాల్సిన సాయం చేస్తానని అన్నయ్య, నువ్వు చూడు. గణపతి మీ అన్నయ్య అని ఎవరన్నా వెటకారంగా అడిగితే కూడా అవునండి గణపతి మా అన్నయ్య, నాకే సంకోచం లేదు, ఒళ్ళు పొగరుతో అంటం లేదు. ఎందుకంటే ఆయన యారా తమ్ముడినే అంటాడు. ఇది ఎక్కువ చెప్పాను మీకు, అయ్యప్ప తమ్ముడినే అంటాడు, దత్తుడు అంటాడు. ఇంకా 5 పేర్లు చెప్పాను, చాలామందికి కోపాలు వచ్చాయి కూడా 2 పేర్లు చెప్పట్లేరు. సరే ఎందుకైనా ఏమిటంటే రేపు పిల్లని ఆ కుండీ దగ్గర కూర్చోమని స్టార్ షేప్డ్ కుండీ ముందు కూర్చొని జపం చేసుకోమని నేను చూస్తాను. ఇది ఫోన్ చేసి డాడీ అసలు చెట్టే లేదు అంది. అలా ఉండదు నాన్న గణపతి చెప్పాడే అని. లేదు డాడీ చూశాను, లేదు. సరే వచ్చేసిన తర్వాత ఎవరో ఆ వల్లభ గణపతి గుడి ఫోటోలు పంపించారు. పంపిస్తే నేను చూస్తున్నా ఈ చెట్టు ఉంది, మర్రి చెట్టు, దాని ఎదుర్కొండే స్టార్ షేప్డ్ కుండీ ఉంది. అవి సిమెంట్ బొమ్మలు. చెట్టు అంటే నెత్తిన చెట్టు కాదు. ఆ ప్రాంగణంలో సిమెంట్ బొమ్మలు చేశారు, కలర్స్ అవి వేసినట్టున్నారు అక్కడ. మళ్ళీ చెప్పాను నా కూతురికి, అమ్మలో ఇలా జరిగిందే, ఇలా ఉంది, మరి వెళ్ళమ్మా అని. వాళ్ళు కాకినాడలో ఉంటారు. మళ్ళీ వెళ్ళేది. అక్కడ ఎంత జపం చేయాలో అని చెప్పాడు, చేసింది. ఆ అటెంప్ట్తో సీఏ అయిపోయింది అంది. వెంటనే మీరు వేసే ప్రశ్న, అయితే మేము వల్లభ గణపతి గుడికి వెళ్ళి అక్కడ సిమెంట్ అదే స్టార్ కుండీ దగ్గర జపం చేస్తే అయిపోతుందా? నాకు తెలియదండి. నేను అక్కడికి అందరినీ వల్లభ గణపతి గుడికి వెళ్ళి మీకు కావాల్సిన సమస్యలన్నిటికీ కూడా చెప్పేసి ఆ కుండీ దగ్గర జపం చేసుకోండి అయిపోతుంది, అలాంటి ఎష్యూరెన్స్ నేను ఇవ్వడం లేదు. జరిగింది నాకు, నా కూతురికి అలా జరిగింది కాబట్టి అందరికీ జరుగుతుందా? తప్పకుండా అక్కడ శక్తి ఉంది. ప్రయత్నం చేయడంలో తప్పలేదు. దీనికోసం ఎవరన్నా కడప నుంచో బెంగళూరు నుంచో మరో చోటు నుంచో మీరు వల్లభ గణపతి రాజమండ్రి వెళ్ళి అక్కడ కూర్చొని చేసి ఒరే బాబు నువ్వు చెప్పావు అవ్వలేదు అని బాధపడకండి. అటుగా వెడితే మీకు కుదిరితే అక్కడ దర్శనం చేసుకోండి, వీలైతే అక్కడికి వెళ్ళి జపం చేసుకోండి. ఆయన ఒక్కడికి చెప్పే కాదు మిగతా వాళ్ళకి కూడా యోగిస్తుందేమో అని భావిద్దాం. ఏమండి, ప్రయత్నం చేయండి. అందరికీ అలాగే జరుగుతుంది. మీకు ఏ కష్టం ఉన్నా కానీ వల్లభ గణపతి గుళ్ళోకి వెళ్ళి ఎస్టిమేట్ ఏం చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. జరిగింది నాకు అలాంటి సహాయాలు, సూచనలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరమేశ్వరు అనుగ్రహించింది సుమా అని మీతో పంచుకోవడంలో భాగంగా ఈ సంఘటన చెప్పాను నేను. ఇప్పటికీ ఇంతే. కానీ ఇందాక ఒకటి మర్చిపోయాను నేను. ఎవరు సత్యవాణి గారు అడిగారు, సహస్రనామాలు మీరు ఏదైతే సాయి గారు చెప్పారో మేము కూడా చేసుకోవచ్చా? అమ్మ, ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే నియమం ఎప్పుడూ శ్రేయోదాయకమేనమ్మా. ఆత్మిక సాధనలో నియమం ఎప్పుడూ శ్రేయస్సునే ఇస్తుంది. నియమపాలన ఎప్పుడూ మంచిదే. కాకపోతే ఒక్కటమ్మా, మీ ఒక్కరికే చెప్పట్లేదు, మీ ద్వారా ఎవరెవరు ఇందులో ఆస్థ పెట్టుకున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. లలితా సహస్రం అలా 11 సార్లు 11 రోజులు చెప్పని చేయడం అనేది ఒక వజ్రాయుధం లాంటిది. దాన్ని వంకాయలు దొరుకునేందుకు వాడకండి. ఏమండి, అంటే అది చిన్న ఏదో సమస్య ఉంది, మాకు పొలంలో సమస్య ఉంది, పిల్లలతో సమస్య ఉంది, నేను చేత ఇది చేద్దాం అనుకుంటున్నాను, అవుతుందా? చెయ్యమని నేను చెప్పనండి. నేను దుర్మార్గుడిని ఆ విషయంలో. మీ ఐహికమైన కేవలము సాంసారికమైన సమస్యకి ఇలా 11 సార్లు 11 రోజులు సహస్రనామాలు నియమం ప్రకారం చేయండి, పని అయిపోతుంది అనే సూచన సలహా నేను ఇవ్వను. ఆత్మిక సాధనలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాల్సి వస్తే మీ సాధనలో ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. భౌతికమైన ఇబ్బందులు తొలగుతాయా నాకు తెలియదు. నా సలహా అయితే అంత పెద్ద విషయాన్ని వట్టి సంసారిక విషయానికి వాడకుండా ఉంటే మంచి పద్ధతి. ఇంకా సాధనలు, ఒక ఆవిడ ఎవరో అడిగారు, నేను సామాన్యురాల్ని, నాకేమైనా చెప్తారా? అమ్మ, ఎవ్వరూ సామాన్యులు కాదమ్మా, ఎవ్వరూ కాదు.
ఎవరు కాదు. మీరు నా వీడియోలు చూస్తారో తెలియదు నాకు. ఇంతకుముందు మీ పేరు నేను చూడలేదు. ఒక వీడియో చెప్పానమ్మా, మా స్నేహితుడి ఇంట్లో పని మనిషి మా ఊళ్ళో 50 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఆవిడ. విధవరాలు, గుడిసుందో ఇల్లుందో కూడా తెలియదు నాకు. ఒకరోజు హఠాత్తుగా విషయంలో ఆవిడ కనిపించింది. ఏమిటి పని, పక్కింటి వాళ్ళ పర్మిషన్ నాకు కనిపిస్తుంది ఏమిటి, ఉంటాయి 75-80 ఉంటాయేమో ఆవిడకి, ఇంకా చేస్తుంది పనులు అని నేను మహర్షిని అడిగాను. తాతగారు ఎవరండి ఇలా మా స్నేహితుడి పర్మిషన్ కనిపిస్తుంది ఏంటండి, దానికి ఏమైనా ఒంట్లో బాగోలేదా ఏంటి అన్నారు. కాదు నాన్న, మంచి సాధకురాలు, ఒకానొక కర్మ తీర్చుకోవడం కోసం అలా పర్మిషన్గా వచ్చింది. ఆ కర్మ దాదాపు అయిపోవచ్చింది, తర్వాత స్థాయికి వెళ్తోంది. నీకు కనిపించడం కొన్ని ప్రోటోకాల్స్లో అవసరం కాబట్టి కనిపించింది అంతే, అంతకంటే వివరాల్లోకి వెళ్ళకు, అవసరం లేదు అన్నారు. అమ్మ బాబోయ్. కాబట్టి రిక్షా వాళ్ళు, పని మనుషులు, పాకీ వాళ్ళు, మనం దుర్మార్గులు అనుకునేవాళ్ళు, మనం మంచివాళ్ళు కాదనుకున్నాడు. ఎవరేమిటో మనకి తెలియదు. మన సామాన్యులని, మన అసామాన్యులని ఏమీ జడ్జిమెంట్లు అక్కర్లేదమ్మా. ఏమో ఏ సాధన కోసం ఇలా వచ్చాం. అంచేత మీకు ఇంత పూర్వం ఏ సాధన లేకపోతే ఎవరన్నా గురువుని ఆశ్రయించండి. లేదు, దగ్గరలో ఎవరు అటువంటి సౌలభ్యం లేదు, లేదా మీరున్న పరిస్థితుల దృష్ట్యా జరగవు, సహస్రాలు చేసుకోండి అమ్మా. లలితా సహస్రం చేసుకోండి, ఒక నియమం ప్రకారం చేసుకోండి. 11 సార్లు 11 ఇవన్నీ చెప్పను, కానీ రోజు ఒకే సమయానికి ఒకే చోట దీపం పెట్టి చేసుకోండి. ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఈ వీడియో. మా దూర బంధువు ఒక ఆవిడ, 70 ఏళ్ళు పైచీలకు ఆవిడకి, ఏదో భర్తతో కోపం వచ్చి ఆత్మహత్య చేసుకుంది. మంచి ఆవిడ, భర్త కొద్దిగా డాష్. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆవిడ రోజు సహస్రనామాలు చదివేది. ఆవిడకి ఇంకా జస్ట్ 2 నెలలు ఉంది ఆయుష్. ఈ లోపల తల్లి పాపం కంగారు పడింది, బాధపడలేకపోయింది, అవమానం. దుర్మార్గులు కదండి, కొందరు ఉంటారు మగాళ్ళు ఎట్లయినా ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటారు, కానీ ఆ పర్టికులర్ మరీ దుర్మార్గుడు. చనిపోయిన తర్వాత నా దగ్గరికి తీసుకురాలేదు ఆవిడ సోల్ని, మా మేనల్ దగ్గరికి తీసుకెళ్ళారు. నేను ఎవరో కూడా ఆవిడకి తెలియదు, ఎక్కడ ఉన్నా అని తెలియదు. తర్వాత ఎప్పుడో కలిసి ఏడాది తర్వాత కలిసిందని కూడా వేరే విషయం కథ. ఎందుకంటే ఏం చెప్తున్నానంటే, బాలమ్మ చెప్పిందిట, ఒరే దాన్ని ఇతరికలు వదిలేకురా, జన్మలకు పంపించేసేది. సాధారణంగా ఇక్కడ వెళ్ళిన తర్వాత అలాంటి పరిస్థితులు, అలాంటి అపమృత్యు పొందిన వాళ్ళు, బలవన్మరణం పొందిన వాళ్ళు ఇతరికని భూమి దగ్గరగా ఉండే పొరలో ఉంటారు, బాధలు పడతారు. అలా అక్కర్లేకుండా ఆవిడ్ని జన్మలోకి పంపించేసింది ఆవిడ. అంటే వీడు అన్నట్ట, ఎందుకేమ్మా మావయ్యాళ్ళు బంధువునా అన్నట్ట. లేదురా, అలాంటివి ఏం చూడండి నేను. లలితా సహస్రం చాలా శ్రద్ధగా చేసిందిరా, ఆ పుణ్యానికి ఎంత మాత్రం ఫలం ఇవ్వనరా మనం అదట. అయ్యవా ఓ అనుకుని దండం పెట్టాడు. ఇలా జరిగింది మా ఆవిడలో చేసేవారట అని. అలాగా లలితా సహస్రం సామాన్యం కాదమ్మా, ఇహల్లోనూ పరల్లోనూ ఎన్నో కష్టాలు తీరుస్తుంది. మనకి అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది. బంగారు తల్లి కదా లలితా పరమేశ్వరి. అంచేత అమ్మని నమ్ముకోండి. శ్రీనివాస్ గౌడ్ గారు 3 తలాల గురించి చెప్పడం అనేది మళ్ళీ ఒక క్లాస్ అవుతుందండి. మీరు పిరమిడ్ వాళ్ళ పబ్లికేషన్స్ చూడండి సార్, బాగుంటాయి. పిరమిడ్ సొసైటీ వాళ్ళ పుస్తకాలు చాలా బాగుంటాయి. లేదు మీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్, తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు. దివ్యజ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ పుస్తకాలు ఏదైనా చదవండి, చాలా 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 వివరంగా ఉంటాయి. ఇలా వీడియోలో చెప్పడం కంటే చదవడం సులువు. సరేనండి, ఉంటాను మరి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.